హాయ్ అమర్, హౌ ఆర్ యు? వెరీ గుడ్, వెరీ ఫైన్. నువ్వేనా ఇంత యంగ్ గా ఉన్నావు, ఎనర్జెటిక్ గా? హాయ్ హ్యాండ్సమ్ అంకుల్. సారీ, ఇంగ్లీష్ లో అదేంటి? హ్యాండ్సమ్ హంక్. వచ్చిందండి వయ్యారి. హలో ఆంటీ, ఈరోజు అసలు ఎవరి కోసం ఈరోజు ఈసారి? ఈ సెట్ అందరికి తెలుసు, ఈ తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. తెలీదు. జానీ మాస్టర్ కోసమా? ఆఫ్ కోర్స్ రా. బాగుందిరా, బట్ మంచి బ్యూటిఫుల్ జిగేల్ శారీతో అసలు మామూలుగా లేవు ఈరోజు. యా, గొప్ప ఎక్స్పెక్టింగ్ సో పోనీ టైల్ మచ్. కూడా వేసావు వెనకాల. అసలు నా జానీ కోసం పోనీ వేసుకొచ్చాను. ఈవిడైతే చాక్లెట్ కి, క్రీమ్ బిస్కెట్ కి, పిస్తాకి, పేస్ట్రీకి మధ్యలో ఉన్నారండి. నువ్వు మంచి బిస్కెట్ వేస్తున్నావు. ఏం పర్లేదు, మళ్ళీ ఏమైనా పుడతామా ఏంది? సుప్రీత, నువ్వు వెళ్ళి కూర్చో, చెప్తాను మాట విను. మెంటల్స్ ఇద్దరు వచ్చేసారు, మెంటల్కి ఇచ్చేస్తున్నారు. ఇంకా మనకు మెంటల్ డబల్ అవ్వాలంటే, మన కామెడీ ఎంటర్టైన్మెంట్ డబల్ అవ్వాలంటే మన జడ్జెస్ నవదీప్ గారు అండ్ బిందు మ్యామ్, లెట్స్ వెల్కమ్ దెమ్. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓరు చూపే మోక్ష మార్గం, వయసులా సంగీతమే, భూమికే భూపాలమే. ఏమైంది? ఏదో డిఫరెన్స్ ఉంది. అవును, ఏంటి ఇలా ఉన్నావు? చిన్న సవరం జరిగింది. పైన మర్చిపోయాడేంటి? పైన కట్ చేస్తేనే అంత వచ్చింది. అవునా? హా. కామెడీ స్టార్ట్ చేద్దాం రండి. స్టార్ట్ చేద్దాం. Let's go. కాదు, అది కాదు మాస్టర్. మరి మాస్టర్ సెపరేట్ ఎంట్రీ ఉంది, దీపిక చూసుకున్నా. రెడీ, కమ్ ఆన్. అలాగే, ఓకే, లెట్స్ గో. అలాగే మేడం, వదండి. ఇద్దరు జడ్జెస్ వచ్చారు, జానీ మాస్టర్ ఏమో రాలేదు. ఏమన్నంటే దీపికాకి సర్ప్రైజ్ ఇస్తా అంటున్నారంట. దీపికాకి సర్ప్రైజ్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ జానీ మాస్టర్ ఆన్ స్టేజ్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలు. నా ఫేవరెట్ హీరో పాటతో నా ఫేవరెట్ మాస్టర్ దానితో వచ్చాడంటే వావ్ మాస్టర్, వద్దు మాస్టర్. దా మళ్ళీ, కమ్ ఆన్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. నాకు ఇప్పుడు అర్థమైంది మాస్టర్ ఎందుకు డాన్స్ షోని వదిలేసి ఇక్కడికి వచ్చారని. వారానికి 3, నెలకి 4 అని. వెళ్ళండి మాస్టర్, వెళ్ళండి మాస్టర్, మీరు వెళ్ళండి. ఈ రోజు మనకు గెస్ట్ రాబోతున్నారు. వాళ్ళే శివ గోల్డ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్ శివప్రసాద్ గారు అండ్ అనుష గారు. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 చర్రా. శివ గోల్డ్ అండ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శివ గారు అండ్ వాళ్ళ వైఫ్ అనుష గారు. వెల్కమ్ టు మాస్ జాతర.
హాయ్ అండి అందరికీ నమస్కారం. శివ గోల్డ్ కంపెనీ అంటే అందరూ గోల్డ్ కంపెనీ అనుకుంటారు, కానీ ఇది గోల్డ్ కంపెనీ కాదండి. ఇది తాకట్లో ఉన్న బంగారం విడిపించుకుంటామండి. చాలా మంది మధ్యతరగతి ప్రజలు అవసరానికి కొద్దీ తాకట్టు పెడతా ఉంటారు. అయితే తాకట్టు పెట్టి విడిపించలేక ఆ యాక్షన్కి వెళ్ళిపోతే చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళు జస్ట్ మాకు కాల్ చేస్తే చాలు, మేమే మా సంస్థ వాళ్ళు వెళ్ళి కస్టమర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం మేము కొంటామండి. అది శివ గోల్డ్ కంపెనీ అండి. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ వచ్చేసారు, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. ఇప్పుడు రాబోయే టీం వస్తారు, కొట్టుకుంటారు, స్కిట్ కొడతారు. అసలు ఎందుకు వస్తారు, ఏం కొట్టుకుంటారు, ఏం స్కిట్ కొడతారు, ఎలా కొడతారు మనకు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ యాదమరాజు ఆన్ స్టేజ్. అల్లం నేరేడు కళ్ళదానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకు నా నాశనం చేసినట్టుగా? అది కాదు, మా వాళ్ళు ఇచ్చిన కట్నం పైసలతో మీరు ఇంత పెద్ద ఇల్లు కట్టిస్తారు కదా సార్. 2000 ఇచ్చారు సార్ వాళ్ళమ్మ. ఆ 2,000 ఇంత పెద్ద ఇల్లు కట్టినామా మేము? 2000 ఎన్ని ఇటుకలు వస్తాయో తెలుసా? ఆ ఇటుకలు తీసుకొని నేను ఎత్తి వాళ్ళ కొట్టి తెలుసా? మరి ఇల్లు కట్టడానికి పైసలు ఆడింది కాడ? మా అక్కని అడిగితే 15 లక్షలు ఇచ్చింది. అంత పెద్ద ఇల్లు కట్టుకున్నా సార్. సగమే కట్టినావు, మొత్తం ఎప్పుడు కడతావు? మా అక్క ఏమన్నా అడుక్కు తినాడు అనుకుంటున్నా? తమ్ముని కోసం ప్రాణం ఇస్తుంది సార్. అడగంగానే చిటికెల పైసలు ఇస్తుంది మా అక్క. హలో హలో అక్క, తమ్ముడు, నువ్వు ఇచ్చిన పైసలతోటి మంచి ఇల్లు కడుతున్నానే. అవునా? కంగ్రాచులేషన్స్. కాకపోతే ఒక చిన్న సమస్య వచ్చింది. ఏమైందిరా? అంటే ఒక 10 లక్షలు తక్కువ పడ్డాయి. అవి ఇచ్చినావు అనుకో మంచి ఇల్లు కట్టుకుంటా అక్క. నీకంటే ఎక్కువనా? సరే వేసినాను చూడు 10 లక్షలు. చూసినావా? 10 లక్షలు పడ్డాయి. మేము ఇప్పుడు చిట్కల ఇల్లు కడతాం, చూస్తారా మేడం? చూసిరా మేడం? అరే ఏమండి, మనం గృహప్రవేశం చేసుకుందాం. గృహప్రవేశం మనం చేసుకున్నాడు కాదు, మా అక్క కట్టించింది ఇల్లు. ఫస్ట్ మా అక్కని పిలిచి మంచిగా రిబ్బన్ కటింగ్ చేపించి గృహప్రవేశం చేసుకోవాలి. అంతే కదా మేడం? అంతే. పిలుచుకోండి మీ అక్కని. మంచిగా నవ్వుకుంటే చెప్పు. పిలుచుకోండి మీ అక్కని. మా అక్కని పిలుచుకొని వస్తా మేడం. కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఇది నా బెల్లం, సారీ పెళ్ళం. ఆటగాళ్ళు. అది నా తల్లి అమ్మ, వీడి నా కొడుకు. ఒక్కడికి పోలికోలేదు కదరా బాబు. అంటే అది ఇవన్నీ కాదు, ఫస్ట్ ఇల్లు కడుతున్నావా లేదా అది చెప్పు నాకు. అరే మొన్న దీనికి 10 లక్షలు ఇచ్చిన ఇల్లు కడదామని చెప్పేసి అచ్చ నెల ఇల్లు చాలు చేసుడే. ఏమే ఆ 10 లక్షలు తీసుకురాప్పు. ఎక్కడా? అది అదే అక్కడ పెట్టారు కదా. అది మీ అమ్మ బతి మారిపోయాక దీనికి. బావా, అక్క, అత్తమ్మ, నీకు ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు ఇస్తున్నా. మళ్ళీ ఎవరి జీవితం నాశనం చేస్తున్నావు? పెళ్లి కాదు, నేను పెద్ద ఇల్లు కట్టుకున్నా. మీ లెక్కలు ఇల్లు లేకుండా లేను నేను. ఆహా, ఇల్లంట. నువ్వు చెడ్డీలు వేసుకున్న వయసులో వాడు పెరిగిండు, ఇప్పుడు ఇల్లు కట్టిండు. అందరి ముందు పరిగిపోయిందిగా. చెప్పు వాళ్ళకు కూడా. నువ్వు పక్కా రావాలి, సరేనా? అసలు మా అక్క లేకపోతే ఈ రోజు నేను ఇల్లే కట్టుకోపోతున్నా మేడం. మీకు తెలుసు కదా? తెలుసు. మీ అక్క లేకపోతే ఇల్లు ఎట్లా కట్టుకోపోతుంది? అంటే మా అక్క పైసలతోనే కట్టుకున్నా. మొన్న మీరు 10 లక్షలు ఇచ్చి దాచిపెట్టమన్నారు కదా, మా తమ్ముడు అడిగిండి ఇచ్చేసిన. సిగ్గుశరం లేదా అనే? నా కొడుకు 10 లక్షలు సంపాదిస్తే నీ తమ్ముడికి ఇస్తావా? సిగ్గుందా? శరం ఉందా? ఆగవే. ఇవన్నీ కాదు, ఇంకా మా అక్క ఎంత మంచిదంటే తమ్ముడు నా మంగళసూత్రం తాకట్టు పెట్టి 5 లక్షలు ఇస్తా అన్నది. పరాయి సొమ్ము వద్దని చెప్పినా. అరే సిగ్గు లేనోడా, అది నేను చెప్పించిన బంగారము. దౌడపంటేసా. అది నా మొగుడు నా కోసం మంగళసూత్రం చేస్తే దాని పెళ్ళానికి లేదని నేను ఉత్తి తాడేసుకుని వచ్చిన. బావా ఈ లొల్లి గిల్లి అంతొద్దు. అరే అల్లుడు నువ్వు ఇంటికి రా. అత్త నువ్వు ఇంటికి రా. నువ్వు కూడా రా అత్త, మంచిగా రా, సరేనా? వాడు సిగ్గు శరం లేకుండా నీకు పిలువని కూడా పిలవలేరా. నీకే గనుక రోషం ఉంటే నువ్వే గనుక మొగన్ అయితే వాని ఇంటికి రానే రాకు. నేను పోయి చూసేస్తావు. చిన్న కథ కదిరిద్యా. ఆటోన్ వీళ్ళు ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచదిగే నాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. నమస్తే. 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 నేను ఆటో నడుపుకుంటున్నా. సరే ఒక మంచి పాటలు విందాం ఆటోలా. ఆటోలో
ఏం కావాలి? వస్తావా? ఎటు పోవాలి? బేగంపేట్. రే పంజాగుట్ట నుంచే వస్తుంది దా. అవునా అప్ప నడు. సంత జరగరాదు నడుపుకోరు. మంచిగా అయ్యా ఇంకా సార్ దా పక్కన కూర్చో. భయ్యా ఒక మంచి పాట పెట్టు. పాటలా? లగావు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. ఏం లవ్ ఫెయిల్యూర్ ఉన్నావురా? నా పిల్లం పేరు కూడా అనితని. అందుకే పెట్టినారా? ఎర్రి పుష్పం. గర్ల్ ఫ్రెండ్ అందుకే ఏడుస్తుంది వెనకాల. వచ్చిందా? వచ్చింది పోరి. ఇక్కడ గిరాకీ అయిపోయింది, వేరే దగ్గర వేసి వస్తా. ఇగో అక్కోళ్ళు వస్తారు, మంచిగా చూసుకోవాలి, ఎందుకంటే ఇల్లు కట్టించింది వాళ్ళే. అబ్బా ఎంత మంచి ఇల్లు. మందు సొమ్ము కదా, మందు సొమ్ము కదా. పిన్ని పిన్ని రండి రండి. బాగున్నారా? మంచిగానే ఉన్నాం. పోయి నీళ్ళు తీసుకురాపో, కాళ్ళు కడుగుదాం. చిక్కుచరం అనిపిస్తలేదారా? ఎందుకు? ఏం లేదు, కాళ్ళకి నిలువై. ఓ అల్లుడు అల్లుడు అల్లుడు. ఏమైంది బావా? ఇడా ఇంటికి అల్లుడు వచ్చిండు, మర్యాద వేయాలని తెలియదా? ఆ చైర్లు చైర్లు తీసుకురాపో. అది మర్యాద అంటే. జరుగుమావా జరుగుమావా. దరిద్రుడా. పొద్దున్న నుంచి పని చేసి ఎంత అలసిపోయినా. చుట్టాలు వస్తారు చుట్టాలు వస్తారు. అరే పరిచే కంగ్రాచులేషన్స్. చూడొద్దే నన్ను చూడొద్దే, చురకత్తిలాగా నన్ను చూడొద్దే, వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే, మది గూడు దాటి వదిలెళ్ళొద్దే, అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవద్దే, ఇప్పుడు పెరిగిన వడ్డీతో నిన్నని అడగొద్దే, చూడొద్దే నన్ను చూడొద్దే. రమేష్ मस्त शेड्स नाही राणीला अप्पा कमला असा ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నారా? లేకపోతే వాడెవడో వాణ్ణి కొడుతుంటా, నువ్వు రియాక్షన్ ఇస్తున్నావేందే? నీ అమ్మ. ముద్దులు పెట్టాల్సిన చెంపోల పైన దెబ్బలు కొడతావా? ముద్దు పెట్టు. ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. నిన్ను కాదే ముద్దు పెట్టాల్సింది. ఆ. వివతి అసలు మధ్యలో రానికే. అత్తన్రా. అత్త అయితే బొత్త నువ్వెవరివిరా? బొంతలేసి కొడతాను. బామ్మర్ది ఇట్లా బావా బావా వాడు మీ అమ్మ కొడుకా? కాదు. చెల్లి కొడుకా? కాదు. వాడేవాడు దాని కళ్ళ కలబెట్టి చూడు నీకు. దీని ఎక్స్ బాయ్ ఫ్రెండ్, దీని ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నా ద్రోహం చేసిందా మీరు? సిగ్గుసరం లేదా అనే? పైసలు ఇచ్చినావు, అన్ని చేసినావు, ఆఖరికి నా కొడుకును మోసం చేస్తావని. చెప్పేది అత్త ఏంది బే? చిన్న బావ నేను మాట్లాడతా, తర్వాత మాట్లాడతా బావ. చిన్న బావ అంటావా?
నేను బావనుకుని వాడి చిన్న బావ అంటావరా? వాడి ఇంట్లో ఉన్నది పంపించాను. చిన్న బావ జర్ర సేపు అయినా కర్రా సరేనా అన్ని చూసుకో బావా ఈ ఇల్లు నాదే కావచ్చు కానీ పెద్ద మనిషి నువ్వు బావా. నేనే ఇంటికి పెద్ద మనిషి ఎవరు? నేనే. ఈ ఇల్లు ఎవరిది? నాదే. నువ్వే చూసుకో ముందడుండి. అదే, మరి అదే. ఇల్లు రిబ్బన్ కటింగ్ చేయరా? ఓ అమ్మ మర్చిపోయాపా. కొత్త దంపతులు చేయాలి. అయ్యో సొమ్ము నాది కాబట్టి నేను కట్ ఓ అత్తో కొత్త దంపతులు అంటే మేము నవ దంపతులు చేయాలి. బావ కొంచెం కొంచెం జరుగు బావ కొంచెం జరిగితే కొంచెం నవ దంపతులు వస్తారు. జరుగు 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 సపోర్ట్లు సపోర్ట్లు. నవ దంపతులు కుడికాలు కుడికాలు ముందర పెట్టి నవ దంపతులు ఇంట్లో వచ్చి సపోర్ట్లు. సిగ్గులేదారా? నవదంపతులంట వాళ్ళిద్దరు అడుగు పెట్టి నీ పిల్లంతో వాడొచ్చిండు. నేను ప్రేమించిన అమ్మాయిరా ఇసేసినారా? దీని మొత్తం దీంతో నచ్చింది. ఇల్లు నాదే కావచ్చు బావా. పెద్ద మనిషి ఎవరు బావా? నేనే. కేక్ ఎవరు కట్ చేయాలి? నేనే కట్ చేయాలా? చేతి దాపు అది కేక్ కట్ చేయి. అది సపోర్ట్లు సపోర్ట్లు తినట్టుకోరు ఒకరికొకరు తినట్టుకోరు. ఎవడు కేకు ఎవడు కట్ చేస్తుండు? కేక్ నీదే చాకు నాది. వాడేమన్నారా? కేక్ ఎవరిది? నాది. చాక్ ఎవరిది? వాడిది. అదే చెప్పిండు. వాడేది అన్నారా? అమ్మ నువ్వు వేసలే అంత అయింది. అత్త నీకు పేరేంది? నా పేరు చంబు. గదేం పేరు? ఆమె బిందాన్ని పెట్టుకుంటే ఎవరేమన్నా నేను చెమ్మాని పెట్టుకుంటొచ్చిందా? ఆమె బిందాన్ని పెట్టుకుంటే ఎవరేమన్నా నేను చెమ్మాని పెట్టుకుంటొచ్చిందా? నేను పోతా ఇంట్లోకి. ఇగో ఫుల్ బాటల్. అరే ఫోన్ నీదే పౌచ్ నాది. మళ్ళీ వేస్తాడు. ఇవన్నీ కాదు సీదా ఇప్పుడు మందు ఆమ్లెట్ అయిపోయి. బావా ఆమ్లెట్ అయితే మా అక్క ఎంత బాగా వేస్తుంది తెలుసా మేడం? ఆమ్లెట్ మా అక్కతో వేపిద్దాం. తెప్పి అక్క ఓ అక్క అమ్మ ఇల్లు ఉప్పే లేదు. ఏం లేదు. ఉప్పు లేదే. అల్లు ఉప్పు లేదు ఇంట్లో. నీ పెళ్ళమే లేదు. నీ పెళ్ళ మా రమేష్ గంటలు లేచిపోయింది. మా తోడు బామ్మర్ది బావా ఈ గృహ ప్రవేశం అని చెప్పి స్కెచ్ చేసి నువ్వే కదరా? మా అక్క ఇల్లు కట్టిస్తే బావని సెట్ చేయమన్నది. బావని సెట్ చేసిన చిన్న బావని. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నువ్వు పువ్వు నేను పువ్వు. ఎర్రి పుష్పం. ఈ అక్క నేను ఎట్లా తెప్పించుకొని నాకు తెలుసురా. చూద్దాం నేను చూపిస్తా పోనాడు నీకు. బిందు మ్యామ్ మీకు ఎలా అనిపించింది? స్కిట్ వాళ్ళదే, ఎంజాయ్మెంట్ మనది. అది మెయిన్లీ ఫస్ట్ అనిత సాంగ్ నువ్వు బయటకు వచ్చి డాన్స్ చేస్తావే, దట్ వాస్ హిలేరియస్ రాజు. రెడీ 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 రెడీ. ఈ పంచెస్ అయితే అదిరిపోయినాయి రాజు. థ్యాంక్ యూ. అసలు నువ్వు ప్రతి ఒక్కటి నవ్వుకున్నాం. పులి మధ్యలో వీళ్ళిద్దరు ఆ లవ్ ఫీల్ అవుతున్నప్పుడు మధ్యలో నిలబడి నీ ఎక్స్ప్రెషన్స్ వేర్ లైక్ అవుట్ స్టాండింగ్. ప్రతిసారి నవ్విస్తున్నారు. గ్రేట్ గైస్, గ్రేట్ జాబ్. నవదీపన్న మీకు ఎలా అనిపించింది? అదిరిపోయింది. కథ చాలా బాగుంది, పంచులు బాగా పండి, ఒక ట్రాక్ జరుగుతుంటే మధ్యలో వేరే ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. అందరూ బాగా చేశారు, చాలా బాగుంది, టెరిఫిక్ గా ఉంది, అన్ని పండిని. సూపర్ సూపర్. జానీ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? బాగుంది, అందరూ బాగా చేశారు. అనుష గారు మీకు ఎలా అనిపించింది? మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ఇంత కృషి చేస్తున్నారని మాకు ఈ వెనకమాల ఉన్నదంతా ఏది తెలీదు. ఈ రోజు లైవ్ లో చూసిన తర్వాత ఎంత మంది కష్టపడుతున్నారు అన్నది నిజంగా ఈ రోజు తెలిసింది. వెరీ నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శివ గారు లాస్ట్ టైం మీ స్కిట్ చూశాను, తమ్ముడు పడుకున్నాడే అని స్కిట్ ఉంటుంది కదా, చాలా చాలా అంటే నాకు ఇప్పుడు రిలీఫ్ అనిపిస్తుంది. అదే స్కిట్ చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఓకే జడ్జెస్, సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? ద టైగర్, పులి.
వెంకీ అన్న ఇంట్లో ఏదో పెళ్ళంట. ఆ పెళ్ళి ఏంటి, ఆ పెళ్లి వల్ల జరిగిన పరిణామాలు ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ వెంకీ ఆన్ స్టేజ్. నమస్కారం సార్, మాది చాలా అన్యాయమైన అదేనే అన్యోన్యమైన జంట అని చెప్తాను. మా ఆయన అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా. పెళ్లి కాకన్నా ముందు మేమిద్దరం సేమ్ పర్సనాలిటీ ఉండేటోళ్ళం. పెళ్ళైన తర్వాత ఆయనకు వండి పెట్టి 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 నేను ఇట్లా అయినా ఆయన అట్లా అయిండు. వండి పెట్టింది కానీ నాకు పెట్టకుండా మొత్తం అదే తిన్నది. మెల్లనే గుండె జారుతుంది. సరే కానీ పిల్లలు విలువనాలి. కొడుక బిడ్డ. అమ్మా నాన్న సార్ నమస్కారం అండి. సార్ నా కొడుకు వెంకి, నా బిడ్డ పింకి. పింకీ ఇగో నా కొడుకుని పిహెచ్డి చేపిస్తున్నా, నా బిడ్డని బిఎస్సి చేపిస్తున్నా, వీనేమో ఎంబీబీఎస్ చేపిస్తున్నా. ఎంబీబీఎస్ అంటే డాక్టర్ చదువు కాదు, మోస్ట్ భార్య బాధితుడు శ్రీకాంత్. దేవుడా పిల్లలకి పెళ్ళిడు వచ్చింది కదా, మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. కరెక్టే, వాళ్ళకి నిజంగా మంచి సంబంధం చూడాలి, ఎందుకంటే నా లెక్క వాళ్ళకి అన్యాయం జరగద్దు. మాటి మాటికి సరసం ఆడే పిల్లల ముందు ఈసారి సరసమాలే సావని సావనికనే కొట్టిన. చెయ్యి పట్టుకోబో, చెయ్యి నాకు ఏదైనా నాకు ఏదైనా ఒకటి. మస్తు మస్తు సంగతుంది నీలో పొరే, వస్తులుంచమాకే నన్ను డైలీ ప్యారే.